అసలు నేను అదే చెప్తున్నా కదా, నేను 30, 40, 50 ఒక్కొక్కసారి అయితే 100 టైమ్స్ కూడా వింటాను. ఎందుకంటే మనము స్వాధ్యాయంలో ఏమవుతుంది, మనం అన్నిసార్లు వినాల్సి వస్తుంది. అదే గురుగారు చెప్పారనుకోండి, ఒక్కసారి మైండ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ డిఫికల్టీ ఉంటుంది, కరెక్ట్ అండి. అయినా గురువు గారు ఇప్పుడు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ అందులో మనకి ఏంటంటే మనకి ఇంకొంచెము మొదలుపెట్టి సరే ఇప్పుడు సో సంపుంకానాం సో వక్తవ్య అన్నది కూడా వార్తికం మనం చదవాలి. చాలా ఇంపార్టెంట్ వార్తికం. ఇందులో మనకి వార్తికాలు చాలానే ఇచ్చారు కదండి. ప్రతి వార్తికము మనం చదవాల్సిందే మేడం. అదే 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 సంపుంకానాం సో వక్తవ్య అక్కడ కూడా సకాలం వస్తుంది. వార్తికాలు ఎక్కడ చూసుకోవాలి మనం? అక్కడే పింక్ కలర్ లో ఉంటాయి మేడం, అష్టాధ్యాయి.com లో. కొన్నిసార్లు మీరు సమ్మరీలోకి వెళ్తే లైట్ బ్లూ కలర్ లో ఉంటాయి. మనం లోపల సూత్రంలోకి ప్రవేశించకుండా మనం ఓన్లీ సమ్మరీ చూస్తే కనుక, ఓన్లీ లిస్ట్ చూస్తే అక్కడ బ్లూ కలర్ లో ఉంటాయి. ఓకే ఓకే, అవును. సో ఇక్కడ సంపుంకానాం సో వక్తవ్య అనేది కూడా ఒక వార్తికం. సో ఏంటి, వాసరి చెప్పినప్పుడు మనము ఈ వార్తికాలు కూడా చెప్పాలి ఇప్పుడు యాడ్ చేసేటప్పుడు. కర్పరేశరివ విసర్గలోపో వక్తవ్య, సంపుంకానాం సో వక్తవ్య, అది కూడా చెప్పాలి. ఓకే, నోట్ చూడండి. వా విసర్గలోపో వక్తవ్య ఉంది, ఇవి కూడా వార్తికాల్లోకి వస్తాయా? అక్కడ వా విసర్గలోపో వక్తవ్య వాసరిలోనే ఉందా మేడం? నాకు గుర్తులేదు అది. అందులోనే ఉంది, విసర్గలోపో వక్తవ్య. ఓకే ఓకే ఓకే, అంటే కర్పరే శరీవ విసర్గలోపో వక్తవ్య అని ఒకటి ఇచ్చాడండి. అవును, అదొకటి ఉంది. ఇంకా ఇంకోటి సంపుంకానాం సో వక్తవ్య ఒకటి ఉంది. ఇంకా వేరేది కూడా ఉందా మేడం? మధ్యలో 3, 1వ పాయింట్ దగ్గర ఒకటి, 2వ పాయింట్ దగ్గర ఒకటి, 3వ పాయింట్ దగ్గర ఒకటి అలా ఉన్నాయన్నమాట. పింక్ కలర్ లో ఉన్నాయి. వార్తిక ద్వయం అన్నాడండి, అంతే. వార్తిక ద్వయం అంటే రెండే అయితే. కర్పరే శరీవ విసర్గలోపో వక్తవ్య ఒకటి, సంపుంకానాం సో వక్తవ్య ఒకటి ఉంటుంది అయితే. తర్వాత మనకి కుప్పో కపోచ కాలో ఏమద్దా నాకు తెలిసి వార్తికాలు ఉండుండవు, కానీ సో పదార్థంలో మనకి మెయిన్ ఆ 3 వార్తికాలు మనము కంఠస్థం చెయ్యాలి. చెప్తారా ఎవరన్నా? కర్పరేశరి అది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారా? ఒక నిమిషం. ఎవరైనా చెప్పరా ఒకసారి? నాది పేజీగా ఇదయింది, మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది, ఓపెన్ అవ్వట్లేదు తొందరగా. ఈ బ్లూ చదవమంటారండి? షేర్ మోడ్ లో పెట్టినా అండి పోనీ, లేకపోతే కర్పరేశరివ విసర్గలోపో వక్తవ్య, తర్వాత సోపదాదో కింద పాసకల్పక కామ్యేష్వితి వాచ్యం, అనన్య యస్యేతి వాచ్యం, కామ్యే రోరేవేతి వాచ్యం అని 3 ఉన్నాయండి. ఇది సోపదాలో ఉండే పోచాలో లేదు, వార్తికం లేదు. దానిలో లేదు, సోపదాలో ఉందండి. సోపదాదో కింద విసర్గలు చేసుకోండి. సాయంత్రం మళ్ళీ మనం కంఠస్థం చేసుకుంటే సరిపోతుంది. సంపుంకానాం సో వక్తవ్య అది మామూలుగా లిస్ట్ లో అయితే ఒకటే ఇచ్చాడండి. ఇక్కడ ఇందులో దీనిలోకి వెళ్తే కనుక 2 అది 2 చదువుదాం మనము. మళ్ళీ ఆ గురువు గారు నాకు తెలిసి టైం వచ్చినప్పుడు మనకి చెప్తారేమో, అందుకని చెప్పుకుంటున్నాను. ఇప్పుడు సోపదాదంలో ఏముంది? పాశకల్పక కామ్యేష్వితి వాచ్యం, కామ్యేష్వితి వాచ్యం ఒకటి తీసుకోండి. రెండోది అనవ్యవ్యస్యేతి వాచ్యం, అనవ్యయస్యేతి వాచ్యం. మూడోది రోరేవేతి వాచ్యం, కామ్యే రోరేవేతి వాచ్యం. ఇది మనకి మీనింగ్ తర్వాత మనకి ఏంటంటే ముందు దాన్ని చదవడం కాన్ఫిడెంట్ గా వస్తే ఏమవుతుందంటే మనకి కొంచెం బూస్టప్ అవుతుంది.
మొరాల్. ఓహో! అట్లీస్ట్ నాకు ఇదేదో వచ్చు అనేసి. మెయిన్ అంటే దీని రూల్ ఇలా ఉందని కొంచెం కొంచెం తెలుస్తూ ఉంటుంది. రూల్స్ కూడా కరెక్ట్. కొంచెం గుర్తుకొస్తూ ఉంటాయి. అందుకనే. ఓకే. సో ఈరోజు ఊరికే ఒకసారి ఏం చేద్దామంటే సాయంత్రం మళ్ళీ ఇది కంటెస్టింగ్ చేసుకున్నాము. నేను ఒకసారి మనము గురుగారు మళ్ళీ వచ్చే వారం గతి సంజ్ఞల గురించి స్టార్ట్ చేస్తారు కదా! ఒక్కసారి చిన్న ఇంట్రొడక్షన్ ఒకసారి నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిందే ఒక 1% కూడా లేదు. అదే ఒకసారి చూసుకుందాం. అట్లీస్ట్ ఏంటంటే అప్పుడు మనం రేపు ఆదివారం అంతా కూర్చొని కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు అసలు ఆ సూత్రాలను కూడా. అప్పుడు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. అందువల్ల స్టార్ట్ చేద్దాము. చేద్దామా? లేకపోతే చెప్పండి. నెక్స్ట్ వీక్ చేద్దామా? లేదు చెప్పండి. ఇది చాలా అంటే మనందరం వెయిట్ చేస్తున్న టాపిక్ కదా! ఆ! ఇప్పుడు మామూలుగా అయితే సంజ్ఞ అంటే ఏమిటంటే పేరు. సంజ్ఞా ప్రకరణం అంటే ఏంటంటే ఎక్కడైతే వాటికి నామన్‌క్లేచర్ ఇస్తారో, పేర్లు ఇస్తారో, ఆ నామకరణ ప్రక్రియ అంతా కూడా వాటికి పాణిని గారు ఏం చేస్తారు, సంజ్ఞా ప్రకరణం అన్న మనకి మొదటి అధ్యాయంలో దానికి పెట్టారు. మనకి చూస్తే గనక మనం కొన్ని చదువుకున్నాం. నేను ఆల్రెడీ ఒకసారి లిస్ట్ పెట్టాను నేను. సూత్రపాఠః అని పుష్ప దీక్షిత్ గారిది ఒకటి లిస్ట్ పెట్టాను. మొన్న దొడ్డిపాటి లక్ష్మి గారు కూడా ఒకటి తెలుగు వర్షన్ పంపించారు సూత్రపాఠహాలు. అందులో చాలా చక్కగా ఉంటుంది. అక్కడ ఏంటంటే సంజ్ఞా ప్రకరణములో ఏ ఏ సూత్రంలో ఏ ఏ సంజ్ఞ ఇవ్వబడుతుంది అన్న వివరణ ఉంటుంది. నేను ఆల్రెడీ పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళది చూసుకోండి. దాదాపుగా మనకి 100 సంజ్ఞలుంటాయి. అంటే అష్టాధ్యాయి మొత్తంలో దాదాపుగా 100 సంజ్ఞలుంటాయి. మనకి గట్టిగా ఒక 4 సంజ్ఞలు కూడా మనకు తెలియవు. మనకు తెలిసిన వల్ల ఏమిటి ధాతు సంజ్ఞ. ధాతు సంజ్ఞ అంటే ధాతువులకు ఎప్పుడైతే మనము ధాతు సంజ్ఞ ఇస్తామో అప్పుడే వాటితోటి మనకు క్రియ వచ్చు. లేదంటే ధాతువుతోటి క్రియాపదాలు చేసే అర్హత ఉండదు. అందుకనే వాటికి ధాతు సంజ్ఞ అనేది ఇవ్వాలి. ఎందుకంటే వాటిని ఫస్ట్ ధాతువులు అనకూడదు. భూ ఆదయః శబ్దాః అనే చెప్పాలి. భూ మొదలగునవి శబ్దాల కిందే పరిగణిస్తారు. అనంతరం ఎప్పుడైతే క్రియాపదాలు గాని మనము సృష్టించాలో, కృదంతాలు గాని సృష్టించాలో అప్పుడు దానికి ధాతు సంజ్ఞ ఇవ్వాలి. ఆ శబ్దాలకి ధాతు సంజ్ఞని ఇస్తేనే అవి ధాతువులు. ఎప్పుడైతే ధాతువులు అవుతాయో వాటితోటి అలాగే కృదంతాలు చేసుకోవచ్చు. అలాగే అంతే వృద్ధి సంధి ఉంది. వృద్ధి సంజ్ఞ ఇవ్వాలి. అక్షరాలు చాలా ఉన్నాయి వర్ణాలు. కానీ మూడిటికే వాటిల్లో వృద్ధి సంజ్ఞ ఇచ్చారు. అవునా? సో ఆ సంజ్ఞ వల్ల ఏమిటి మనకి ఎక్కడైతే మనకి ఇక్కడ వృద్ధి జరగాలి అని చెప్పినప్పుడు మనం వెంటనే ఓన్లీ ఆ 3 వర్ణాలనే ఎంచుకుంటాం. అప్రోప్రియేట్ వర్ణాన్ని మనం అక్కడ యూజ్ చేస్తాం. సంయోగ సంజ్ఞ విన్నాం మనం. అలోనంతర సంయోగ. లఘు సంజ్ఞ అంటే ఏమిటి? పుగంత లఘూపదస్య అన్న సూత్రం మనం చదివాం. గుర్తుందా? మర్చిపోయారా? పుగంత లఘూపదస్య ఎవరికన్నా గుర్తుందా ఆ సూత్రము? మీరు చెప్తే గుర్తొచ్చింది. గుర్తుందా? సో మనము అంగకార్యం చేసినప్పుడు చూస్తున్నాం. అంగ సంజ్ఞ. అంగ సంజ్ఞ అది ఏమొస్తుంది? సూత్రం ఎవరికన్నా గుర్తుందా? యస్మాత్ ప్రత్యయ విధి తదేంగం. ఏం 10 సార్లు అనుకుంటే వస్తుంది. అందుకని చెప్తున్నాను. సో ఇలా మనకి సంజ్ఞలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది? వాటికి ఒక శక్తి వస్తుంది. ఆ శక్తితో అనుసరించుకొని ఏంటంటే కొన్ని సూత్రాలను రాశారు. ఇది ఇలా ఉంటే ఇది ఈ సూత్రం ప్రవర్తించి ఇలా అవుతుంది అని. సింపుల్ ఉదాహరణ మనకి ఎట్లా అంటే గ్లై హర్షక్షయే, మ్లై హర్షక్షయే, మ్లాయతి, గ్లాయతి అని ఇలా సూత్రాలు ఉంటాయి. అవి మ్లై అనుంది, మ్లా ఎందుకు అవుతుంది, గ్లా ఎందుకు అవుతుంది? ఓకేనా? అలా దానే ఉంది. ఓకే, డుదాయి దానే ఉంది. దీయతే ఎందుకు అవుతుంది? భావకర్మణలో అది దీయతే ఎలా అవుతుంది? అవన్నీ కూడా అంటే దానికి భూసంజ్ఞ ఉంటే గనక దీయతే అవ్వాలి అని. లఘు సంజ్ఞ, ఘీ సంజ్ఞ అని చాలా చాలా సెగ్మెంట్స్ కింద డివైడ్ చేశారు పాణిని గారు.
వేటికైతే ఘీ సంజ్ఞ వస్తే అవి ఒకలాగా ప్రవర్తిస్తాయి. కొన్ని భాసంజ్ఞకాలు ఉంటాయి. భాసంజ్ఞకాలు ఇచ్చినవన్నీ ఒకలాగా ప్రవర్తిస్తాయి. ఎందుకంటే వాటికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ రాశారు. అలా ఇలా సంజ్ఞలు ఇవ్వడం వల్ల సెట్ ఆఫ్ రూల్స్ రాయడానికి పాణిని గారికి ఈజీ అవుతుంది. అవి అక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని ఇలా ఉన్నాయి. ఇప్పుడు వాటిలన్నిటినీ ఒక దగ్గర పేర్చి మళ్ళీ ఇంకొక గణం చేయాలంటే ఆయన పెద్ద పని. ఆల్రెడీ గణాల్లో కొన్నిట్లో పెట్టబడి ఉన్నాయి. అప్పుడు ఏం చేశారు, ఇలాంటి సంజ్ఞ ఉన్న వాటికి ఏర్కోండి మీరు, దానికి నేను ఈ సూత్రాలు రాస్తున్నాను, ఈ సూత్రాల వల్ల ఇలా ప్రవర్తిస్తాయి అని చెప్పారు. అది సంజ్ఞ ప్రకరణములో మనకి ఆ పేర్లు ఇవ్వడం యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత కూడా. ఇక్కడ మనం మొన్న చదువుకుందే మళ్ళీ ఒకసారి పెడుతున్నాము. యాస్కుడు అనే ఒక వైయాకరణుడు ఉన్నాడు. సో పదాలు ఎన్నున్నాయి? 4 విధాలుగా ఉన్నాయి. ఇందులో కూడా మతాలు చాలా వేరే ఉంటాయి. కొంతమంది 5 ఉన్నాయంటారు, కొంతమంది 6 ఉన్నాయంటారు, కొంతమంది 3 ఉన్నాయి అని అంటారు. సో అది ఇక్కడ చెప్పబడింది. చత్వారి పదజాతాని నామాఖ్యాతోపసర్గ నిపాతాశ్చ అని మనకి 4 రకాలుగా ఉండు అని మనం మొన్న చెప్పుకున్నాం. ఇక్కడ 4 రకాలు ఉంటాయి. నేను చెప్పాను కదా, కొంతమంది 3 ఉంటాయి. ఉపసర్గ నిపాతాలు ఒకటే, అదొకటి థర్డ్ సెగ్మెంట్ కింద అని అలా చెప్తారు. ఎందుకంటే ఉపసర్గలకు నిపాత సంజ్ఞలు వస్తాయి. దానివల్ల ఆ ఉపసర్గలను విడిగా కన్సిడర్ చెయ్యకుండా ఆ 2 కలిపి ఒకటే కదా, నిపాతలే ఉపసర్గలు అవుతాయి కదా, కాబట్టి దాన్ని 3 ఉంటాయి అంటారు. కొంతమంది 4 అంటారు. యాస్కుడి ప్రకారం 4 ఉంటాయి. ఇంకా కొంతమంది వైయాకరణులు ఉన్నారు, వారు ఇంకా 5, 6 కింద కూడా డివైడ్ చేస్తారు. ఇక్కడ నిన్న చెప్పాను, భావాన్ని ప్రకటించేది ఆఖ్యాతం. అలాగే సత్వాన్ని అంటే ద్రవ్యత్వాన్ని ప్రకటించేది నామ. అంటే ఫిజికల్ ఆబ్జెక్ట్ లాగా ఉండడం, దాన్ని మెజర్ చేయగలగడం, దాన్ని ఎలా అంటే సంఖ్యల్లో చెప్పాను కదా. ఆ తత్వాన్ని సత్వతత్వం అంటారు. దాన్నే ద్రవ్యతత్వం అని కూడా అంటారు. దానికి వాటికి విభక్తులు పెట్టచ్చు. రెండవది ఏంటి? ఆఖ్యాత. ఆఖ్యాత అంటే భావాన్ని ప్రకటించేది. అది ధాతువుల వల్ల అవుతుంది కాబట్టి అది రెండవ టైప్. మూడవది ఉపసర్గ. ఉపసర్గ అంటే మనకు తెలిసిందే. ఉపసర్గ అంటే అది మీనింగ్స్ మారుస్తూ ఉంటుంది. దాన్ని మళ్ళీ ఉపసర్గ దాంట్లో మనం డెప్త్ లోకి వెళ్దాము, ఇప్పటికి అవసరం లేదు. నిపాత. నిపాత అంటే అది మీనింగ్స్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు అమరకోశం ఎవరైనా ఎప్పుడైనా చదువుంటే, గురువుగారు యాక్చువల్లీ అమరకోశం క్లాస్ పెట్టారు మనకి, చాలా అసలు ఎవరూ అటెండ్ అవ్వలేదు. కానీ అది చాలా ముఖ్యమైన భాగం. మనకి సంస్కృతంలో మనకి నాలెడ్జ్ పెరగాలి అంటే అమరకోశం కంపల్సరీగా చదవాలి. సరే, ఇక్కడ మనకి పత్లగతం అంటే ఏమిటి? పద్ధతి అంటే ఏమిటి? పద్ధతి అంటే పడిపోవడం. సో ఇక్కడ నిపతనం అంటే ఏమిటంటే ఎగిరి మళ్ళీ పడుతుంది, ఎగిరి మళ్ళీ పడుతుంది. సో బేసికల్లీ ఏమిటంటే అది మీనింగ్స్ ని ఎత్తి కొడుతూ ఉంటుంది, మళ్ళీ దిగుతూ ఉంటుంది, అది మారుతూ ఉంటాయి. దానికి ఒక కన్సిస్టెన్సీ ఉండదు, దానికి ఒక పర్మనెన్సీ అనేది ఉండదు. ఇట్ విల్ బి లైక్ బీయింగ్ టాస్డ్ అరౌండ్. అదేమవుతుంది, అది మీనింగ్స్ మారిపోతూ ఉంటుంది. మీరు గమనించండి, అమరకోశంలో మనకి ఆ సర్గ చూసుకుంటే గనక, అవ్యయాలు చెప్పే సర్గ చూసుకుంటే గనక, నా అన్న దానికే ఎన్నో మీనింగ్స్ ఉన్నాయి. చ అన్నదే మనకు తెలిసి ఓన్లీ మరియు అన్న అర్థంలోనే. చకి 5 సందర్భాలు ఉన్నాయి, డిఫరెంట్ మీనింగ్స్ క్యారీ చేస్తుంది. సో ఇలా అవి మీనింగ్స్ మారుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తు, హి, చ అని ఓన్లీ పాద పూరణం కోసం. మీరు అంటే చదవకపోయినా కొంచెం నాలెడ్జ్ ఉంది కదా, ఛందస్సుల్లో కూడా పాద పూరణం కోసం ఆ ఛందస్సులోకి, ఆ మీటర్లోకి సెట్ అవ్వాలని కూడా ఊరికే పెట్టేస్తారు ఎక్స్ట్రాగా కొన్ని వర్డ్స్, కొన్ని లెటర్స్. అఫ్ కోర్స్ అది దే ఆర్ టు బి కన్సిడర్డ్ యాజ్ వర్డ్స్ ఓన్లీ. పదాల కింద కన్సిడర్ చేయాలి వాటి. విన్నారా ఎప్పుడన్నా? కొన్ని శ్లోకాల్లో మనకి తు, హి అని వస్తూ ఉంటాయి,
వస్తాయి వస్తాయి. టూ అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా లైన్ తీసుకుంటాం. ఫిల్లర్స్ లైన్ ఫిల్లర్స్ అని చెప్తూ ఉంటాం. కరెక్ట్ ఫిల్లర్స్ అవి. ఓకేనా? సో ఇది నిపాత అంటే బేసికలీ అది. దానికి ఏముండదు, ఉండదు, విభక్తుడు సంఖ్య ఉండదు, ఏం ఉండదు. అవునా? అది ఇనర్ట్ గా ఉంటుంది అది. ఇప్పుడు ఉదాహరణకి మనకి శుకం అని ఒక వర్డ్ ఉంది, అదొక పదం ఉంది. దానికి ఒక అర్థంలో శీఘ్రం అని వస్తుంది, శీఘ్రం అని వస్తుంది. ఇంకొక అర్థంలో దానికే ప్యారెట్. అవునా? శుకహ అన్నాం మనం. శుకహ, శుకం అంటే అప్పుడు అదేమైంది, 2-1 అయిపోయింది. ద్వితీయ విభక్తి ఏకవచనం. ఓకే. కానీ చూస్తే మనకు శుకం శుకం ఇప్పుడు సా అని ఉంది ఇంగ్లీష్ లో, SAW. ఈ సా అనేది ఏమవుతుంది ఒకటేమో రంపంలాగా వస్తుంది, ఒకటేమో చూసేసాడు అన్నది వస్తుంది కదా. కానీ SAW అనే ఉంది, మరి టెక్స్ట్ బట్టి మనకి తెలుసు. ఒకటి మనకి వర్బ్ అవుతుంది, ఒకటి నౌన్ అవుతాం. అలాగే ఇక్కడ శుకం శుకం ఆగచ్చ అని అంటే ఇక్కడ ఇది నిపాత్. ఓకే, శీఘ్రం అని అర్థంలో ఇది నిపాత సంఖ్య. దీనికి ఏముంటాయి, ఏమి ఉండవు, సంఖ్య ఉండదు దానికి. ఫాస్ట్ గా రా అంటే శుకానికి మనము ద్వివచనం ఇస్తామా? ఇవ్వము. శీఘ్రం అన్న అర్థంలో ఇవ్వము. అదే ఇక్కడ పశ్య సుఖం ఆగచ్చ అని ఉందనుకోండి, అంటే ఇది మనము అన్వయం చేసుకుంటే ఏంటంటే, చూడు వచ్చి ఈ చిలుకని అని అర్థంలో మనం చూస్తుంది. ఇది ఇక్కడ విభక్తి వచ్చేసింది, దాని ద్రవ్యత్వం వచ్చేసింది. ఆ ద్రవ్యత్వము రావడం వల్ల అదేమైంది, ఆటోమేటిక్ గా దానికి నిపాత సంజ్ఞ రా, అది నామ కింద అయిపోతుంది, నామపదం కింద దాన్ని కన్సిడర్ చేయాలి. ఇది జస్ట్ అంటే ఒక లేమన్స్ లాంగ్వేజ్ లో నిపాత అంటే ఏమిటి అని. ఇప్పుడు కొంచెం డెప్త్ లోకి వెళ్దాం. ప్రాగీశ్వరాన్ నిపాతాహ, అక్కడ ఇది సంజ్ఞాసూత్రం. నోట్ చేసుకోండి 1, 4, 5, 6. ఎందుకంటే మీరు తర్వాత ప్రైవేట్ గా చదువుకోవడానికి కూడా ఉంటుంది, మొత్తం ప్రెజెంటేషన్ తిప్పుకోవాలంటే వేస్ట్ టైం. ఇది 1497 వరకు వెళ్తుంది. 1497 అంటారు కానీ అక్కడ మీరు ప్రాగ్ ఈశ్వరాత్ నిపాత అవుతుంది. అక్కడ ప్రాగ్ ఈశ్వరాత్ నిపాత నాసిక అనునాసికోవా అన్న సూత్రంతో అక్కడ తకాస నకారం అయింది. అంటే ఆ ఈశ్వర అధిరీశ్వరేలో ఈశ్వరే అని ఉంది కదా, దానికి పూర్వంలో ఉన్న సూత్రం వరకు అని అర్థం. ఈ నిపాత సంజ్ఞ అంత ఉంటుంది దానికి. 56 నుంచి 97 కి పూర్వం యాక్చువల్లీ చెప్పుకున్నట్టు. యాక్చువల్లీ ఇది నిపాత సంజ్ఞ. ఈ మొత్తం స్కోప్ నంతా కూడా అదే డామినేట్ చేస్తుంది. దట్ ఈస్ ద గవర్నింగ్ రూల్. అదే అధికార సూత్రం కింద ప్రవర్తిస్తుంది. ఇప్పుడు ఇమాజిన్ మనము ఒక ట్రైన్ లాగా అనుకుందాం, అన్నీ ఉన్నాయి, బాగున్నాయి, బోగిలు అన్నీ ఉన్నాయి. సో 58 అక్కడి నుంచి మనకి 97 వరకు అన్ని కూడా నిపాత సంజ్ఞ అధికారం నడుస్తుంది. ఆ సెగ్మెంట్ లో ఏవి చెప్పినా సరే వాటికి కంపల్సరీగా నిపాత సంజ్ఞ అనేది వస్తుంది. ఏది చెప్పినా సరే వాటికి నిపాత సంజ్ఞ వస్తుంది, ఎందుకంటే అది సూత్రం. అన్నిటికీ నిపాత సంజ్ఞ వచ్చింది. బాగుంది. ఇప్పుడు 59th సూత్రానికి వెళ్ళి 1459 సూత్రం ఓపెన్ అష్టాధ్యాయి.com ఆల్రెడీ ఓపెన్ ఉంటే కనుక చూసుకునే వాళ్ళు చూసుకోండి. ఇక్కడ ఏమవుతుంది, ఉపసర్గ క్రియాయోగి. దీనికంటే ముందు ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ఏంటి? 1458 సూత్రం ఏంటి చెప్తారా?
1458 ప్రాదయః. ప్రాదయః. ఓకేనా? ప్రాదయః అన్న సూత్రం. ప్రాదయః అన్న సూత్రం. సో ప్రాదుల గురించి అక్కడ ఫస్ట్ మెన్షన్ చేయబడింది. ఆ ప్రాదయః అన్న సూత్రంలో మీరు చూస్తే గనక అక్కడ అనువృత్తి ఏం జరిగింది? అసత్వే. అసత్వే. సత్వం గుణం అంటే ఏమిటి? సత్వగుణం అంటే నిన్న మీరు చెప్పినట్టుగా సత్వగుణం అంటే ఏమిటి చెప్పండి? ద్రవ్య గుణము. ఓకేనా? ద్రవ్య గుణం అంటే ఏమిటి? ఇప్పుడు విభక్తులు, లింగము, పురుషులు ఇవన్నీ రావడం. అది అవునా? ద్రవ్య గుణము. ద్రవ్య గుణం అంటే అవునా కదా? కాబట్టి ఇక్కడ ప్రాదులు. ప్రాదులు అంటే ఏమిటి? మొదలగునవి అని తెలుసు. మనకు తెలిసినవి ఏంటవి ప్రాదులు అంటే? ఎన్నున్నాయి అవి ప్రాదులు? 22 ఉంటాయి కదండి. 22 1 మినిట్ అండి. సారీ అండి. సో ఇక్కడ మనకి ప్రాదయః అన్న సూత్రంలో ప్రాదులు ఉండాలి. వాటికి ఎటువంటి ప్రాదులు? అసత్వ గుణం ఉండాలి. అంటే వాటికి లింగ విభక్తులు ఏమి ఉండవు. ఆ గుణంతో ఉన్నవన్నిటికీ వాటికి ప్రాదు. ప్రాదయః. వాటికి కూడా నిపాత సంజ్ఞ వస్తుంది. కాబట్టి మనకు తెలిసిన అన్ని కూడా ఈ ప్రాదులన్నీ కూడా నిపాత సంజ్ఞకాలే. ఈ పాయింట్ అర్థమైందా? ప్రాదయః. ఓకేనా? ప్రాయ శబ్దం కదా ఆది అనేది. ఆదిహి. హరిహి యొక్క బహువచనం ఏమవుతుంది? హరయః. హరయః. అప్పుడు ప్రా మొదలగునవి. అప్పుడు ప్రాదయ. ఇక్కడ ఏం అనువృత్తి వచ్చింది? అసత్వ గుణం. ప్రీవియస్ సూత్రంలో అత్వం గురించి ఉల్లేఖనం జరిగింది. దానివల్ల అదే ఇక్కడికి అనువృత్తి జరిగింది. జరిగి ఆ అసత్వ తత్వం ఉన్నవన్నీ కూడా ఆ ప్రాదులన్నిటికీ కూడా నిపాత సంజ్ఞ వస్తుంది. అవన్నీ నిపాత. అది ఒక పాయింట్. ఓకే. తర్వాత ఇవే ప్రాదులు ఏమవుతుంది? 59 సూత్రంకి ప్రొసీడ్ అవుతున్నాయి. బండి వెళ్తా ఉంది అక్కడికి. వెళ్ళినప్పుడు అవే ప్రాదులకు క్రియాయోగే ధాతువులతోటి కలిసినప్పుడు, అవే ప్రాదులకు ధాతువులతోటి కలిసినప్పుడు ఉపసర్గ సంజ్ఞ వస్తుంది. సో ఇప్పుడు ఏమేమి నిపాత సంజ్ఞలు వచ్చాయి? ప్రాగీశ్వర అన్న సూత్రంతో ఆ ప్రాదులకి నిపాత సంజ్ఞ వచ్చింది. ఆ నెక్స్ట్ సూత్రంలో అవే ప్రాదులకు క్రియతోటి అనుబంధం ఏర్పడితే ఉపసర్గలు అని వాటిని భావిస్తారు. వాటికి ఉపసర్గ సంజ్ఞ వచ్చింది. కాబట్టి ఉపసర్గను ఇచ్చే సంజ్ఞా సూత్రం ఏమిటి? ఉపసర్గా క్రియాయోగే. ఉపసర్గా క్రియాయోగే అని మనం సంధి చేసుకుంటే ఉపోహకపోచ వల్ల వస్తుంది. ఇక్కడ మనకి ఉపసర్గ సంజ్ఞ వచ్చింది. సో ఇప్పుడు ఎన్ని క్యారీ చేస్తోంది? ఆ డబ్బాలోది నిపాత సంజ్ఞని క్యారీ చేస్తోంది.
అలాగే ఉపసర్గ సంజ్ఞను కూడా మోస్తాం. 2 సంజ్ఞలు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి? 60వ సూత్రం. 60వ సూత్రంలో ఏముంది? గతిశ్చ. అవే ప్రాదులకు క్రియల వల్ల క్రియలతోటి అనుబంధం ఏర్పడితే అవే ఉపసర్గలకు మళ్ళీ గతి సంజ్ఞ కూడా వచ్చింది. ఓకేనా? గతిశ్చ అన్న సూత్రంతో గతి సంజ్ఞ వచ్చింది. చూడండి, ఒకటే దానికి నిపాత సంజ్ఞ ఒకటే సూత్రంలో 3 సంజ్ఞలు నడుస్తున్నాయి. నిపాత సంజ్ఞ ఓవరాల్ గా, ఆ తర్వాత ప్రీవియస్ లో ఉపసర్గ వచ్చింది, బాగుంది, దాన్ని వదిలేసాం. తర్వాత గతి సంజ్ఞ వచ్చింది. ఆ ఉపసర్గ సంజ్ఞ అక్కడి వరకే ఉంటుంది, అంతవరకే పరిమితమైంది. అక్కడి నుంచి అవే ప్రాదులు ఇంకొంచెం ముందుకు వెళ్తే, నెక్స్ట్ సూత్రంలోకి వెళ్తే వాటికి గతి సంజ్ఞ ఇచ్చారు పాణిని గారు. అర్థమవుతుంది, కంగారు పడద్దు. సో ఈ గతి సంజ్ఞ ఆల్మోస్ట్ మనకి 79 సూత్రం వరకు ఈ గతి సంజ్ఞ అధికారం నడుస్తుంది. సో ఆ సెగ్మెంట్ లో ఏవైతే చెప్పారో వాటికి అన్నిటికీ కూడా నిపాత సంజ్ఞ నడుస్తుంది, ఆ అధికారంలో ఉంది. బట్ అట్ ద సేమ్ టైం వాటికి గతి సంజ్ఞ కూడా వాటికి దే విల్ బి క్యారింగ్ 2 సంజ్ఞాస్. ఓకేనా? అది తర్వాత ఇక్కడ మనకి తెలిసిందే కదా. నెక్స్ట్ మళ్ళీ ఏమైంది? ఇప్పుడు 1460 నుంచి 1479 వరకు చక్కగా గతి సంజ్ఞ నడుస్తుంది. ఈ గతి సంజ్ఞ ఎందుకు ఇచ్చారు అంటే, మనం మొన్న చెప్పుకున్నాం, మూడు రీజన్స్ ఉన్నాయి, 3 కారణాలు, 3 ప్రయోగాలు. ఒకటేమిటి? తత్పురుష సమాసం చేయడానికి గతి సంజ్ఞ కావాలి. కొన్ని గతి సంజ్ఞలకి తత్పురుష సమాసం వస్తుంది, అలా తీసుకుంది. ఓకే, ప్రాది సమాసాలు, ప్రాది తత్పురుష లేదా గతి తత్పురుష సమాసము అని అంటారు. దానికి ఆ గతి సంజ్ఞలు అవసరం. రెండవది, మనము వేదాలు చదువుకున్నప్పుడు ఈ స్వర ప్రకరణంలో ఉదాత్త అనుదాత్త స్వరితాలు జంప్ చేస్తూ ఉంటాయి. సో గతి సంజ్ఞలకి ఒకలాగా ఉంటుంది. గతి సంజ్ఞలతోటి సమాసమైనటువంటి వాటికి ఏమవుతుంది? ఆ స్వర ప్రకరణము మారుతూ ఉంటుంది. ఎలా మారుతూ ఉంటుంది అని చెప్పడానికి. మూడవది, సంధి ప్రకరణంలో మనము వచ్చింది ఏమిటి అంటే, ఏ సందర్భంలో సకారం ఆదేశం అవుతుంది, గతి సంజ్ఞ ఉండాలి. నమస్పురసూర్ గత్యోహో అన్న సూత్రం. అందువల్ల అసలు మనం గతి సంజ్ఞ అనేది నేర్పితే దాని గురించి కొంచెం అవగాహన పెంచుకుంటాం. సో 79 వరకు 1460 నుంచి 1479 వరకు గతి సంజ్ఞ వస్తుంది, బాగుంది, ఆ అధికారం నడుస్తుంది. తర్వాత 80 to 82 వరకు ఇంకేం ఉండవు, అవి నిపాత సంజ్ఞలే ఉంటాయి. మళ్ళీ 83 నుంచి 97 వరకు కర్మ ప్రవచనీయ సంజ్ఞ. ఇది చాలా ఇంపార్టెంట్, సమాసాలలో చాలా ఇంపార్టెంట్ అయిన సూత్రం. ఇది ఓకే, మీకు ఓవర్వ్యూ ఇచ్చా. ఈ నిపాత సంజ్ఞ 1456 నుంచి 1497 వరకు వెళ్తుంది. తర్వాత వాటిల్లో మధ్యలో అడిషనల్ సంజ్ఞలు వస్తూ, సో ప్రాదయ అనేది మనకి పరిచయం ఉన్న పదం. సో ప్రాదులకి నిపాత సంజ్ఞ వస్తుంది. తర్వాత అవే ప్రాదులు క్రియతోటి అనుబంధం ఏర్పరచుకుంటే ఉపసర్గ సంజ్ఞ వస్తుంది. వాటికి నిపాత సంజ్ఞ ఉంటుంది, కానీ ఉపసర్గ సంజ్ఞ కూడా ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ సూత్రంకి వెళ్ళేసరికి ఇవే ప్రాదులు ధాతువులతో కలిస్తే ఉపసర్గ సంజ్ఞ అన్నారు. అదే మళ్ళీ ముందుకు వెళ్తే, నెక్స్ట్ సూత్రంకి వెళ్తే వాటికే గతి సంజ్ఞను కూడా ఇచ్చి గతిశ్చాన సూత్రం. ఆ గతి సంజ్ఞ ఎక్కడికి వెళ్తుంది? దాదాపుగా 79 సూత్రం వరకు. అక్కడ అన్నిటి కూడా వీటికి వస్తుంది అని చెప్పే ప్రక్రియలోనే ఉంటారు పాణిని గారు. 79 సూత్రం వరకు వేటికి గతి వస్తుంది అని చెప్తారు.
తర్వాత మళ్ళీ 83వ సూత్రంకి నుంచి ఏం చేస్తారు పాణిని గారు? కర్మ ప్రవచనీయ సంజ్ఞ అనేది ఒక సంజ్ఞనిస్తారు. ఇవన్నీ సమాసాల్లో మనకి ఇంపార్టెంట్. అందుకే ఇది ఓన్లీ ఒక ఓవర్వ్యూ. ఇందులో మనము పెద్ద విశేషంగా తెలుసుకున్నది ఏమీ లేదు. ఇప్పుడు ఇంకొక దాని పాత్ర వస్తుంది. ఈ సూత్రము 1137 ఇది ఏమిటి? స్వరాది నిపాతం అవ్యయం. మనకి గణపాఠం నిన్న ఊరికే మనం పరిచయం చేసుకున్నాం. గణపాఠం. ఆ గణపాఠంలో స్వరాది గణం అనే ఒక గణం ఉంది. గణంలో ఉన్న అన్ని శబ్దాలకి కూడా అవ్యయ సంజ్ఞ వచ్చి అవి అవ్యయాలు అవుతాయి. అలాగే ప్రాగీశ్వరాన్ నిపాత అన్న సూత్రంతో వేటికైతే నిపాత సంజ్ఞ వచ్చిందో అవన్నిటికీ కూడా అవ్యయ సంజ్ఞ వస్తుంది అని చెప్పే సూత్రమే స్వరాది నిపాతం అవ్యయం. సో టు కన్క్లూడ్, ఆల్ నిపాతాస్ విల్ బి అవ్యయస్. సో గతి సంజ్ఞలు కూడా అవ్యయాలే, ఉపసర్గాలు కూడా అవ్యయాలే. ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ వేటికైతే నిపాత సంజ్ఞ వస్తుందో అవి స్వరాది నిపాతం అవ్యయం 1137 ఆ సూత్రం ప్రకారం వాటికి అవ్యయ సంజ్ఞ వస్తుంది. అవ్యయ సంజ్ఞ రావడం వల్ల ఏమిటి అనేది మీరు ఆ సూత్రం చూస్తే చాలా డీటెయిల్ గా ఇచ్చారు. మనకి ప్రస్తుతానికి అంత డెప్త్ లోకి మనం వెళ్ళొద్దు, ముందుకు ప్రొసీడ్ అవుతాం. ఇక్కడ మనకి చూస్తాను, ఇక్కడ మనకి చూస్తే గనక గతిశ్చ అన్న మనకి గతి సంజ్ఞ, అది గతి సంజ్ఞ వస్తుంది వేటికి? ఉపసర్గలకి. అంటే ఉపసర్గలని కాదు, అక్కడ ప్రాదులకి ధాతువులతోటి అనుబంధం ఉంటే అప్పుడు వాటికి గతి సంజ్ఞ వస్తుంది అని చెప్పబడింది. ఇక్కడ ఇందాక చెప్పుకుంటున్నాం చాదయో సత్వే అక్కడ చాదయ అంటే చాదిగణము. చాదిగణం వాటి యొక్క అసత్వం అంటే ఏంటి? సత్వగుణం లేని అన్ని చాదిగణంలో ఏవైతే సత్వగుణం లేని పదాలు ఉన్నాయో వాటన్నింటికి కూడా నిపాత సంజ్ఞ వస్తుంది అని చెప్పారు. వాటన్నిటికీ కూడా నిపాత సంజ్ఞ వస్తుంది. ఎటువంటివి? చాదిగణంలో రకాలు ఉన్నాయి. సత్వగుణం ఉండేవి ఉన్నాయి, అసత్వగుణం ఉండేవి ఉన్నాయి. అసత్వగుణము ఉన్న వాటికి నిపాత సంజ్ఞ వస్తుంది. ఎప్పుడైతే నిపాత సంజ్ఞ వచ్చిందో వెంటనే మొదటి అధ్యాయంలో చెప్పబడినటువంటి స్వరాది నిపాతం అవ్యయం అన్నది ఏం చేస్తుంది? ఈ చాది గణంలో అసత్వ గుణం ఉన్న అన్నింటినీ కూడా వెంటనే ఆ నిపాత అన్న ఆ దాన్ని పట్టుకొని వెంటనే అది ఏం చేసేస్తుంది? చాది గణంలో అసత్వ గుణం ఉన్న వాటినన్నిటినీ కూడా అవ్యయం కింద మారుస్తుంది. ఎందుకు? స్వరాది నిపాతం అవ్యయం. మరి ఒకసారి చెప్తున్నా, ఇక్కడ 1457 సూత్రం 1456 దగ్గర మనకి స్టోరీ మొదలైంది. ఓకేనా? సో ఇక్కడ మనకి నిపాత సంజ్ఞ మొదలైంది. ఆ సెగ్మెంట్ లో అన్నింటికి కూడా నిపాత సంజ్ఞ వస్తుంది అని చెప్పారు. చాదయ అసత్వే
చాదయో సత్వే అని చెప్పుకున్నాం. సో అసత్వ గుణం, దట్ విచ్ ఈస్ నాట్ ఫిజికల్లీ ప్రెసెంట్, దట్ విచ్ కెనాట్ బి మెజర్డ్, ఏదైతే కొలవలేమో, సంఖ్యల్లో చెప్పలేమో, ఓకే, లింగంలో చెప్పలేమో, అది ద్రవ్యత్వం, అసత్వ గుణం అవుతుంది. మామూలుగా అయితే ద్రవ్యత్వం అవుతుంది. అద్రవ్యత్వం, అద్రవ్యత్వంనే అసత్వ గుణం అంటారు. వాటికి నిపాత సంజ్ఞ వస్తుంది. ఎప్పుడైతే ఇవి నిపాతాలు అయిపోయాయో, స్వరాది నిపాతం అవ్యయం అన్న సూత్రంతో వీటికి అవ్యయ సంజ్ఞ వస్తుంది. ఈ లాజిక్ ప్రకారము చాది గణంలో ఉన్న అసత్వ గుణం గల అన్ని కూడా అవ్యయాల కింద భావించారు. నెక్స్ట్ ప్రాదయ. ప్రాదయ అన్న సూత్రం 1458 లో కూడా మనం ఏం చేసాము, ప్రాదయ దాంట్లో అసత్వే అన సూత్రము పూర్వ సూత్రం నుంచి అనువృత్తి జరిగి అసత్వ గుణం గల ప్రాదులన్నిటికీ కూడా నిపాత సంజ్ఞ వస్తుంది. ద్రవ్యత్వం లేని అన్ని ప్రాదులకి కూడా నిపాత సంజ్ఞ వస్తుంది. ఎప్పుడైతే అవి నిపాత సంజ్ఞలు అయ్యాయో, స్వరాది నిపాతం అవ్యయం అన్న సూత్రం ఏం చెప్తుంది, స్వరాది గణంలో అన్ని కూడా అవ్యయాలే. అలాగే నిపాత సంజ్ఞ వేటికైతే వస్తుందో అవి అన్ని కూడా అవ్యయాలే. కాబట్టి ప్రాదులు కూడా అవ్యయాలే. ఇందులో ఇఫ్స్ బట్స్ చాలా ఉన్నాయి, దానికి బేసిక్ నాలెడ్జ్. నిపాత, సో ప్రాదులు కూడా వాటికి నిపాత సంజ్ఞ రావడం, ఆ నిపాత సంజ్ఞ రావడం వల్ల వాటికి 1137 స్వరాది నిపాతం అవ్యయం వల్ల అవ్యయ సంజ్ఞ వచ్చింది. సో ఇవి అవ్యయాల కింద పరిగణించబడతాయి. 1459 కి వెళ్ళేసరికి ఇవే ప్రాదులకు ఏమైంది, క్రియతోటి అనుబంధం ఏర్పడితే వాటికి ఉపసర్గ సంజ్ఞ వస్తుంది. ఉపసర్గ సంజ్ఞ వస్తుంది. సో వీటికి ఏమైంది, అవి నిపాతాలు, అవే అవ్యయ సంజ్ఞ వస్తుంది. ఎప్పుడైతే నిపాతాలు అయ్యాయో వెంటనే 1137 ప్రవర్తించి వాటిల్ని అవ్యయాల కింద మారుస్తుంది. అడిషనల్ గా ఉపసర్గ సంజ్ఞ కూడా వచ్చింది. సో ప్రాదులు ఏమయ్యాయో చూడండి, నిపాత సంజ్ఞ ఉంది. కొంచెం ముందుకు వెళ్తే వెంటనే ఎప్పుడైతే నిపాత సంజ్ఞ వచ్చిందో వాటికి అవ్యయ సంజ్ఞ అంటుకుంటుంది. ఇంకొంచెం క్రియలతో అంటుకుంటే ఏమైంది, ఉపసర్గ సంజ్ఞ అంటుకుంది. ఇప్పుడు అవే ప్రాదులకి 3 సంజ్ఞలు కలిగి ఉన్నాయి. నిపాత సంజ్ఞ ఉంది, అవ్యయత్వం ఉంది, అలాగే ఉపసర్గ అన్న తత్వం కూడా ఉంది. ఎప్పుడు క్రియతోటి అవి అనుబంధం ఏర్పడింది. ఈ క్రియాయోగే 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 అన్న అనువృత్తి 1479 సూత్రం వరకు వెళ్తుంది. 1479 సూత్రం వరకు కూడా ఏవైతే చెప్పబడతాయో అవన్నీ కూడా క్రియలతోటి అనుబంధం ఏర్పడినప్పుడు, క్రియలతోటి అనుబంధం ఏర్పడినప్పుడు అని చెప్తుంది. ఇక్కడ గతిశ్చ, గతి సంజ్ఞనిచ్చే సూత్రం. సో క్రియతోటి అనుబంధం ఏర్పడిన ప్రాదులు వాటికి గతి సంజ్ఞ వస్తుంది. అప్పటి వరకు అవి వాటికి ఆల్రెడీ నిపాతాలు. రావడం వల్ల స్వరాది నిపాతం అవ్యయం అన్న సూత్రంతో వాటికి అవ్యయ సంజ్ఞ కూడా వచ్చింది. మళ్ళీ ఉపసర్గ ప్రీవియస్ సూత్రంలో ఉపసర్గ తత్వం వచ్చి అది అక్కడే ఆగిపోయింది. కానీ క్రియతోటి అనుబంధం ఏర్పడడం వల్ల ఇవే ప్రాదులకి గతి సంజ్ఞ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ గతిశ్చ అన్న సూత్రంతో
పర అపసం అను అవనిస్తున్నారు అని ఆ 22కి కూడా 3 సంజ్ఞలతోటి సిద్ధంగా ఉన్నాయి. వాణి గారు ఇక్కడ క్రియాయోగి అన్న చోట 79 అని పడిందండి. అది 59 పడాలనుకుంటా కదా, చూడండి ఒక్కసారి. 70 క్రియాయోగే అనేది అది అక్కడి వరకు వస్తుంది మేడం. అనువృత్తి క్రియాయోగే అనేది మీకు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 59 నుంచి స్టార్ట్ అయ్యి మీరు అనువృత్తి అష్టాధ్యాయి.com లో గనక మనం చూసుకుంటే ఆ క్రియాయోగే అనే అనువృత్తి 1479 సూత్రం వెళ్తుంది. కానీ ఈ మధ్యలోనే మళ్ళీ 60 నుంచి గతిని పట్టుకుంటుంది. అవే ఇవి గతిని పట్టుకుంటూ అది ఓవర్లాపింగ్ ఉంటూ ఉంటుంది. ఓకేనా మేడం? సో ఇక్కడ గతి సంజ్ఞ ప్రాదులకు వచ్చేసింది, బాగుంది. ఇప్పుడు 60 దగ్గర నుంచి గతి సంజ్ఞ వచ్చింది. సో ఈ గతి సంజ్ఞ ఈ నిపాత అధికారంలో నడుస్తుంది కాబట్టి నిపాతం అవుతుంది. ఎప్పుడైతే నిపాతాలు అయ్యాయో అవ్యయం వెంటనే వాటిని స్వరాది నిపాతం అవ్యయం అన్న సూత్రంతో అవ్యయం చేస్తుంది. అలాగే గతిశ్చ అన్న సూత్రంతో వీటికే గతి సంజ్ఞ కూడా వచ్చింది. అన్ని ఇంటర్ రిలేటెడ్ కాబట్టి అల్టిమేట్లీ మనకి ప్రాదులకి ఏమొచ్చింది? నిపాత అయ్యాయి. స్వరాది నిపాతం అవ్యయం నేను అంటూ ఉన్నాను, రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు కూడా వెనకాల రిపీట్ చేసుకోండి, అందుకని చెప్తున్నాను. స్వరాది నిపాతం అవ్యయం, దానివల్ల అవ్యయ సంజ్ఞ వచ్చింది. తర్వాత ఉపసర్గ క్రియాయోగే అన్న సూత్రంతో ఉపసర్గ సంజ్ఞ వచ్చింది. అక్కడ ఉపసర్గ సంజ్ఞ అక్కడే ఆగిపోయింది, అది క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు. అదే ప్రాదులకి మళ్ళీ గతిశ్చ అన్న సూత్రంతో గతి సంజ్ఞ వచ్చింది. ఇప్పుడు ఏమిటి స్టోరీ అంటే, మనం రిలేషన్షిప్సే బెస్ట్ ఎగ్జాంపుల్. మనకి ఒక్కొక్క రోల్ నిర్వర్తిస్తున్నప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఒక్కొక్క టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది. మనము అత్తగారింట్లో ఉంటే ఒకలాగా బిహేవ్ చేస్తాం, తల్లిగారి దగ్గర ఉంటే ఒకలాగా మన బిహేవియర్ ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే, అదే దానికి డిఫరెంట్ సంజ్ఞలు ఇవ్వడం, ఒక్కొక్క దాని ప్రవర్తన మారిపోతుంది. అదే ఉంటుంది మనిషి కూడా మనం అదే మనిషి, బట్ వెన్ వీఆర్ విత్ డిఫరెంట్ పీపుల్ వి బిహేవ్ డిఫరెంట్లీ. ఎప్పుడు సాధుజీవిలాగా సాధుత్వాన్ని ప్రదర్శించాం, ఆఖరి వాళ్ళు కూడా డిఫరెంట్ గా ప్రవర్తిస్తారు ఒక్కొక్కరితో. సో ఇక్కడ అదే సిచ్యువేషన్, అదే శబ్దానికి, అదే వర్ణానికి, ఇట్ కుడ్ బి అ వర్ణ ఆర్ ఇట్ కుడ్ బి ఈవెన్ వర్ణ సమూహం అన్న అవ్వచ్చు, పదం కూడా అవ్వచ్చు. సో బేసికల్ నేను పదం అన్న టర్మ్ వాడు వర్ణ సమూహం, వాటికే ఇన్ని రకాల సంజ్ఞలు, ఇన్ని రకాల నామకరణాలు జరిగాయి. ఎందుకు అంటే డిఫరెంట్ గా బిహేవ్ చేయాలి, డిఫరెంట్ గా బిహేవ్ చేయాలి. దాని వల్ల ఇలా డిఫరెంట్ సంజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు గతి సంజ్ఞ గురించి మనము ఎగ్జాంపుల్ తోటి మీకు చెప్తే అప్పుడు క్లియర్ గా కొంచెము అసలు తెలుస్తుంది. 11 అయిపోతుంది, మరి ఆపేసి సాయంత్రం చెప్పుకుందామా, లేదంటే కంటిన్యూ చేయమంటే చెప్తాను. చెప్పండి, ఇది కంటిన్యూ అయిపోతే కరెక్ట్ గా వెళ్తుంది బండి ఇప్పుడు. ఓకే సరే. ఇప్పుడు మనము ఈ గతి సంజ్ఞల యొక్క పాత్ర ఏమిటి అదొకసారి చూద్దాం. సమాసాల 3 రోల్స్ చెప్పుకున్నాం కదా గతి సంజ్ఞల పాత్ర. ఫస్ట్ ఒకటి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మళ్ళీ మీరు గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ సమాసాల నిర్మాణంలో, తత్పురుష సమాసం యొక్క నిర్మాణంలో ఇది ఈ గతి సంజ్ఞ యొక్క పాత్ర ఉంటుంది. వేటికైతే గతి సంజ్ఞ ఉంటుందో వాటికి తత్పురుష సమాసం అవుతుంది అని మెయిన్ అర్థం అక్కడ. తర్వాత మనము సంధి ప్రకరణంలో సకారం రావడానికి వాటికి గతి సంజ్ఞ ఉంటే సకారం వస్తుంది విసర్గకు అని చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్
మనము స్వర ప్రకరణం కాంప్లెక్స్ సబ్జెక్ట్ మనకు వద్దు. జస్ట్ బేసిక్ గా నాలెడ్జ్ కోసము అది స్వరాలు మారుతూ ఉంటాయి. ఉదాత్త అనుదాత్త స్వరితాలు వాటివి పొజిషన్స్ మారుతూ ఉంటాయి గతి సంజ్ఞ వల్ల. స్వర సంచారం అని అంటారు ఆ టర్మ్ ని. సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూద్దాం. ప్రకృత్య అని ఉంది. మనం దాన్ని విడగొడితే ప్రకృత్య అనేది తెలుస్తుంది. ఏ లాజిక్ తోటి దాన్ని ప్రకృత్య అని విడగొట్టారు? ఎవరైనా చెప్పగలరా? లాజిక్ అప్లై చేస్తానా? అంటే అది ఉపసర్గ, అది ప్రాదులతో ప్రా వచ్చింది. అది ఏమో ఇంకొకటి ఏంటంటే ఆ చివరి అది ఏంటంటే లెప్ అంటారు. లెప్ చివరిది ప్రత్యయము, అవునా? మధ్యలోది ఏంటి? ధాతు. వెరీ గుడ్. మధ్యలోది పర్ఫెక్ట్. సో ఆ లాజిక్ అప్లై చేసి నేను ఆ పదాన్ని స్ప్లిట్ చేశాను. ఈ 3 అంశాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే సమాన కర్తృకయోః పూర్వకాలే, ఈ సూత్రం నోట్ చేసుకోండి. 3:4:21. ఇది త్వా ప్రత్యయము ఎక్కడ యాడ్ చెయ్యాలో అని చెప్పే సూత్రం. మనకి త్వా ప్రత్యయం అందరికీ తెలుసు, అవునా? సో ఒకే కర్త కన్సిక్యూటివ్ గా పనులు చేస్తూ ఉంటే, క్రియలు నిర్వహిస్తూ ఉంటే, పూర్వం అంటే ప్రిసీడింగ్ దానికి త్వా ప్రత్యయం పెట్టాలి అని చెప్పే సూత్రమే ఈ సూత్రము. అహం గత్వా పశ్యామి అని అంట. సో అక్కడ ఏమవుతుంది? కర్త ఒకటే. కర్త ఇన్ సక్సెషన్ పనులు చేస్తూ ఉంటే, పూర్వంలో ఎన్ని పనులు చేసి ఉన్నాయో వాటన్నింటికి కూడా వచ్చేదే ఈ త్వా. అహం గత్వా, ఖాదిత్వా, లిఖిత్వా, గృహం ప్రత్యాగచ్చామి అని చెప్పి. సో మీరు అసంఖ్యాకంగా చేసుకోండి పనులన్నీ, ఆ ముందు పనులన్నీ కూడా ఈ త్వా ప్రత్యయం వస్తుంది. పూర్వకాలే అని చెప్పేది ఈ త్వా ప్రత్యయం. కాబట్టి ఈ త్వా ప్రత్యయము మనం జోడిద్దాం. సో ప్రా అనేది ఉపసర్గ, డుక్రీకరణి అనేది ధాతువు, త్వా ప్రత్యయం జోడించాం. ఈ త్వా ప్రత్యయం జోడించాక అనుబంధ లోప ప్రక్రియ మీ అందరూ ఇప్పుడు ఫుల్ పండిపోయారు. సో నేను దాని గురించి డెప్త్ లోకి వెళ్ళను. సో ప్రాలో ఏమి మనం అనుబంధ లోపం చేయడానికి ఏం లేదు. డుక్రీకరణలో మనకి అనుబంధ లోపం తర్వాత కృ అనేది మిగులుతుంది. తర్వాత త్వా ప్రత్యయంలో కకార లోపం జరిగి త్వా అనేది మిగులుతుంది. ఇక్కడ ఫోకస్ చేయవలసింది ఏంటంటే, ఈ ప్రా అనేది ప్రాది, అవునా? ప్రపర అపసం అన్న దాంట్లో మనకి ప్రాదయ. సో ఇది మామూలుగా ప్రాదుల్లో ఒకటి. ఈ ప్రాదుల్లోది ఏమవుతుంది? ధాతువుతోటి అనుబంధం ఏర్పడింది ఇక్కడ. ఎప్పుడు ప్రాదులకు ధాతువుతో అనుబంధం ఏర్పడితే ఏ సంజ్ఞ వస్తుంది? గతి సంజ్ఞ సంజ్ఞ వస్తుంది ఫస్ట్, అవునా? ఉపసర్గ సంజ్ఞ వచ్చిందా లేదా? ధాతువులతో కలిస్తేనే ఉపసర్గ ఫస్ట్ మీరు ఉపసర్గ అని చెప్పాల్సిందే, అవునా? ఉపసర్గా క్రియాయోగే ఫస్ట్ ప్రవర్తిస్తుంది, దాని తర్వాత గతిష్ట వచ్చింది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ ఎప్పుడైతే ఈ ప్రాదులు ధాతువులతోటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటాయో వెంటనే వాటికి ఏ సంజ్ఞ వస్తుంది? ఫస్ట్ ఉపసర్గ అవుతుంది. ఉపసర్గా క్రియాయోగి అన్న సూత్రంతో ఉపసర్గలు అవుతాయి. అవే ఉపసర్గలకి, అవే ప్రాదులకి నెక్స్ట్ కంటిన్యూ అయ్యి గతిశ్చ అన్న సూత్రంతో
ఆ ఉపసర్గ సంజ్ఞను వదిలేసి గతి సంజ్ఞ వస్తుంది. అంటే ఒక దాని నుంచి ఇంకొక దాంట్లో మారేది అని చెప్పొచ్చు. అంటే లేదు, ఇక్కడ మనకి ఆకడారా తేకా సంజ్ఞ అన్న సూత్రం ప్రవర్తిస్తుంది. తర్వాత విప్రతిషేధే పరం కార్యం. విప్రతిషేధే పరం కార్యం అనేది నాకు కొంచెం డౌట్ ఉంది అక్కడ. అది ఆ అది నాకు కొంచెం డౌట్ ఉంది. తత్వాద సూత్రం కాదు కాబట్టి బహుశా రెండు ప్రవర్తిస్తాయని అనిపిస్తోంది. అది కొంచెం గురుగారు నేను కూడా అడగాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఆకడారా తేకా సంజ్ఞ మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మనకి రెండు సంజ్ఞలు వస్తాయి. అప్పుడు పరసూత్రంలో ఒకటే దానికి రెండు సంజ్ఞలు వచ్చినప్పుడు పరసూత్రంలోది అయింది అవుతుంది. కాబట్టి అప్పుడు పరసూత్రంలో పూర్వసూత్రంలో దాన్ని వదిలేసి పరసూత్రంలో దాన్ని పట్టుకుంటుంది అని మనకు తెలుసు. కాబట్టి ఇదే ఏమవుతుంది, గతి సంజ్ఞను కూడా పొందుతుంది. ఎప్పుడైతే దీనికి గతి సంజ్ఞ వచ్చిందో అప్పుడు దీనికి మొత్తం ఈ కాంబినేషన్ ఏంటి, ఈ ప్రాకి, ఈ క్రూకి, ఈ త్వాకి సమాసం అయ్యే అర్హత వస్తుంది. కుగాది ప్రాదయ అన్న సూత్రం ఉంది. ఈ కుగాది ప్రాదయ అన్న సూత్రము ఏం చెప్తుందంటే కు అన్న అవ్యయం అంటే చెడు అన్న అర్థంలో కుమాత కుపురుష అని ఇలాంటి పద నిర్మాణంలో సమాసం చెయ్యాలి అన్నప్పుడు ఈ సూత్రం అప్లై చేయబడుతుంది. అలాగే గతి సంజ్ఞలు, గతి సంజ్ఞ ఉన్న వాటి అన్నింటికి కూడా గతి సంజ్ఞలు కేవలం ప్రాదులకే ఉన్నాయా? కాదు. మనకి గతి సంజ్ఞ చాలా దూరం వరకు వెళ్ళింది. మనకి 79 సూత్రం వరకు వెళ్ళింది. ఆ మొత్తం సెగ్మెంట్ లో ప్రాదుల గురించే కాదు, వేరే వాటికి కూడా చెప్పారు గతి సంజ్ఞ వస్తుంది అని. సో ఈ కుగాది ప్రాదయ ఏం చెప్తుంది, తత్పురుష సమాసం చేయడానికి హెల్ప్ అవుతుంది ఈ సూత్రంతో. ఏంటి, కు అన్న అవ్యయంతో మీరు సమాసం చెయ్యొచ్చు, తత్పురుష సమాసం అవుతుంది. గతి సంజ్ఞలు ఉన్న వాటి అన్నిటితోటి కూడా మనము తత్పురుష సమాసము చెయ్యొచ్చు. అలాగే ప్రాదులతో కూడా సమాసము చెయ్యొచ్చు, తత్పురుష సమాసం అవుతుంది. సమాసం అంటే అక్కడ తత్పురుష అనేది ఒకటి అనువృత్తి జరిగి ఉంటుంది. ఆ సూత్రం మీరు చూస్తే గనక 2218 సూత్రం చూస్తే మీకు అక్కడ తత్పురుష అన్న తర్వాత సుప్సుప, ఈ రెండు సుప్సుప అనేదేమో అధికార సూత్రంలో నడుస్తూ ఉంటుంది. అంటే సమాసాలు చేయడానికి అది కావాలి అని చెప్తుంటుంది. అలాగే తత్పురుష సమాసం జరుగుతుంది అనేది అక్కడ అనువృత్తి జరుగుతుంది. సో ఈ గతి సంజ్ఞ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇది సమాసం అవుతుంది. ఎస్, ఈ సమాసము తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పేదే ఈ కుగా ప్రాదయ అన్న సూత్రంతో మనకి తత్పురుష సమాసం రూపసిద్ధి జరుగుతుంది. ఇది గతి సంజ్ఞ యొక్క రోల్, పాత్ర సమాస విషయంలో. ఇది చాలా డెప్త్ ఉంది ఇందులో. ఏంటంటే ఎప్పుడైతే దానికి సమాసతత్వం వస్తుందో, ఉగాది ప్రాదయ గతి సంజ్ఞ ఎప్పుడైతే ఏర్పడుతుందో దానికి సమాసతత్వం వస్తుంది. సమాసము ఏ సమాసం అవ్వాలి అంటే కుగాది ప్రాయ అన్న సూత్రంతో ఇది తత్పురుష సమాసం అవుతుంది. ఇది తత్పురుష సమాసం అవుతుంది. సో తత్పురుష సమాసం అవ్వడానికి కారణం ఏమిటి అంటే దానిలో ప్రాలో ఉన్న గతి సంజ్ఞ వల్ల కుగాది ప్రాదయ అన్న సూత్రంతో దీనికి తత్పురుష సమాసం అయ్యే అర్హత వస్తుంది. ఇది తత్పురుష సమాసమే అవుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఇంకో 5 minutes ఇవ్వండి. ప్రకృత్వ, ఓకే, ఇలా పెట్టాము. కకారము ఇత్సంగికమైంది, త్వా మిగిలింది. బాగుంది. త్వా అనేది మనకి కృత్ ప్రత్యయం. ఈ విషయం అందరికీ తెలుసు కదా. ఇది కృత్ ప్రత్యయం. తవతు, త, త్వా, తుమున్ ఇవన్నీ మీరు శిక్షలో చదివినట్టున్నారు, లేదా ఐ థింక్ పరిచయాలు చదివినట్టున్నారు. సో
ఇక్త్వా అనేది కృత్ ప్రత్యయం. ఎప్పుడైతే ఈ కృత్ ప్రత్యయం చేరుతుందో ఈ మొత్తము వర్ణ సమూహం అంతా కూడా ఏమైపోతుంది, ఈ వర్ణ సముదాయం అంతా కూడా కృదంతం అయిపోతుంది, కృదంతం అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కలిసిపోతాయి, సంధులు జరుగుతాయి, అప్రాప్రియేట్ అంగకార్యం జరిగిపోతుంది, ఆ తర్వాత కృదంతం అవుతుంది. కృత్ ప్రత్యయం అంతంలో ఉంది కాబట్టి ఇది కృదంతమైంది. ఎప్పుడైతే కృదంతమైందో దానికి కృత్తద్ధిత సమాసాశ్చ అన్న సూత్రంతో దానికి ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది. కృత్తద్ధిత ప్రాతిపదిక సంజ్ఞలకి రెండు సంజ్ఞా సూత్రాలు ఉన్నాయి. ఓకేనా? అధాతురప్రత్యయ ప్రాతిపదికం అంటే అది ధాతు కాకూడదు, అది ప్రత్యయం కాకూడదు, అటువంటి దాని అర్థవత్ అధాతురప్రత్యయ ప్రాతిపదికం. అది అర్థవంతంగా ఉండాలి. ఆ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అర్థవంతంగా ఉండాలి. కానీ అది ధాతువు కాకూడదు, అది ప్రత్యయం కాకూడదు. అటువంటి దానికి ప్రాతిపదిక సంజ్ఞ ఇవ్వచ్చు. అలాగే కృత్ ప్రత్యయాలు జోడించి వచ్చిన కృదంతాలకి, తద్ధిత ప్రత్యయాలు జోడించడం వల్ల వచ్చిన తద్ధితాంతాలకి, అలాగే సమాసం జరగడం వల్ల వచ్చిన వాటికి, వీటి మూడిటికి ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది అని చెప్పేదే ఈ కృత్ అర్థితాశాస్త్ర. కాబట్టి ఎప్పుడైతే ఈ అని పెట్టామో దానికి కృత్ ప్రత్యయం జోడించడం వల్ల అది కృదంతమైంది. ఎప్పుడైతే అది కృదంతమైందో దానికి ప్రాతిపదికం అయ్యే అర్హత వచ్చేసింది కృత్తద్ధిత సమాసాశ్చ అన్న సూత్రంతో. అది ప్రాతిపదికం అయిపోయింది. ఎప్పుడైతే అది ప్రాతిపదికం అయిందో దానికి న్యాప్రాతిపదికాత్ అన్న సూత్రంతో దానికి సుప్పు ప్రత్యయాలు చేర్చుకుని సుబంతాలయ్యే అర్హత పొందుతుంది. సుప్పు ప్రత్యయాలు చేరాలి అంటే సుఔజ సమోర్చష్టాభ్యాం విసన 21 చేరాలి అంటే ఆ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ ఏమవ్వాలి, ప్రాతిపదిక అవ్వాలి. ప్రాతిపదిక అయిన తర్వాత ఒక అధికారం నడుస్తుంది, 411 అధికార సూత్రం నడుస్తుంది. అదేం చెప్తోంది, న్యాప్రాతిపదిక అంటే వేటికైతే స్త్రీ ప్రత్యయాలు, న్యాంత స్త్రీ ప్రత్యయాలు, ఓకే, న్యా అంటే స్త్రీ ప్రత్యయాలు, న్యా అన్న స్త్రీ ప్రత్యయాలు యాడ్ అవుతాయో, ఏదైతే వర్ణ సమూహానికి ఆకారం యాడ్ చేసే స్త్రీ ప్రత్యయాలు, టాప్ డాప్, ఓకే, అలాంటి ప్రత్యయాలు యాడ్ అవుతాయో అలాగే ప్రాతిపదికలకు వీటికి సుఔజ సమౌజష్టాభ్యాం అని 412 అన్న సూత్రంతో సుప్పులు యాడ్ అవుతాయి. ఆ తర్వాత పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఆ సుపో ధాతు ప్రాతిపదికయోహో వల్ల ఆ సుప్పు లోపిస్తుంది. అది ఆ సుప్పు లోపిస్తుంది. ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణం, ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణం వల్ల సుప్పు ఆ ప్రత్యయం లోపించినప్పటికీ దాని లక్షణాన్ని కోల్పోదు, ఆ ప్రత్యయ లక్షణాన్ని కోల్పోదు. ఆ తర్వాత ఏమవుతుంది, సమాసే అనై పూర్వే త్వోల్యప్ అగత్వా గత్వా అంటే ఏమిటి, వెళ్ళి, అగత్వా వెళ్ళకుండా, ఉక్త్వా పలికి, అనుక్త్వా పలకకుండా. విన్నారా ఎప్పుడన్నా ఈ పదాలు? అనుక్త్వా కిమపి అనుక్త్వా గతవతి అంటే ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే నై సమాసం తోటి ఏర్పడిందో,
నై సమాసం అంటే నెగటివిటీని ఇచ్చేది కదా. ఆ అన్న వస్తుంది, అను అన్న వస్తుంది. అటువంటి త్వా ప్రత్యయాలకి, నై సమాసం లేని త్వా ప్రత్యయాలకి ల్యప్ యాడ్ అవుతుంది అనే సూత్రమే 7137. ఈ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి చెప్పాను, దీనికి దానికి సంబంధం లేదు, ఊరికే చెప్పాను. ప్రకృతి. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రకృత్వా కాస్త ప్రకృత్యా ఎలా అవుతుందో చెప్తున్నాను. ఇక్కడ ఎప్పు ప్రత్యయం వచ్చింది. ఇక్కడ ఎప్పు ప్రత్యయం వచ్చే సూత్రం ఏమిటి, అది అనై అంటే నై సమాసం అవ్వకూడదు, అనై ఉండాలి. అనై అంటే నెగటివిటీ ఉండకూడదు దానికి. అటువంటి త్వా ప్రత్యయానికి ల్యప్పు వస్తుంది. ల్యప్పు ఎప్పుడు పడితే అప్పుడు ఆదేశం చేయడానికి లేదు, ఇటువంటి కండిషన్ లోనే ల్యప్పు వస్తుంది అని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఒకసారి వాణి గారు, ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ నై అన్నది రావాలి, నా ఉక్త అన్న టైప్ లో ఇక్కడ రావాలి అంటే మనకి కృత్వాలో మనకి ఇక్కడ రాకూడదు, అనై అని అక్కడ అవగ్రహ చిహ్నం ఉంది కదా. సో అక్కడ మనం ఆ సంధి ఆ విగ్రహం చేస్తే అక్కడ ఏమొస్తుంది మనకి, అనై. రాకూడదు. ఆ నెగటివిటీ లేని వాటికే ల్యప్ ప్రత్యయం వస్తుంది, అటువంటి త్వాలకే ల్యప్ వస్తుంది అని చెప్పే సూత్రమే ఇది. సో అప్పుడు ల్యప్ వచ్చి ఫైనల్ గా మనకి త్వా ప్లేస్ లో ల్యప్ వచ్చి ఆ లకారము పకారము లోపించి ఆ తర్వాత తుక్కు అనేది ఆగమం అవుతుంది. ఓకేనా, తుక్కు ఆగమం అవుతుంది. తుక్కు ఆగమము మనము డైరెక్ట్ గా ఇకో ఎణచికి వెళ్ళిపోయాము, ఇకో ఎణచి ఏచో యవాయావహాకు వెళ్ళిపోయాము. దానికంటే ముందు తుక్కు ఆగమం గురించి వస్తుంది మనకి. ఓకే, సో ఆ తుక్ ఆగమం అయ్యి అప్పుడు ప్రకృత్య అన్న అన్న రూపసిద్ధి జరుగుతుంది. ఇంత ప్రాసెస్ ఉంది. ఈ గతి సంజ్ఞ వల్ల అక్కడి నుంచి ఒక సీక్వెన్స్ ఆఫ్ సూత్రాలు అప్లై అయ్యి మనకి ప్రకృత్య అన్న సమాసం ఏర్పడుతుంది. ఆల్రెడీ అది సమాసమే, కానీ అక్కడి నుంచి ప్రకృత్వ అనేది మారుకుంటూ మారుకుంటూ ప్రకృత్య అన్న రూపసిద్ధి జరుగుతుంది. సో గతి సంజ్ఞల వల్ల మెయిన్ ఏమిటంటే తత్పురుష సమాసం వస్తుంది అని నిష్కర్ష. దట్ ఈస్ ద కన్క్లూజన్, దట్ ఈస్ ద ఇన్ఫరెన్స్ వి హావ్ డ్రాన్. ఇది చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్. చెప్పాను అంటే ఇప్పుడు మనకి ఈ గతి సంజ్ఞతోటి ఒక రూల్ ప్రాప్తించింది, ఇంకా చాలా ఉన్నాయి కదండి. అంటే సమాస సందర్భంలో ఇది ఒక్కటే రూల్. అదే సమాసంలో ఒక రూల్. అయితే ఇందులో సమాసంలో గతి సంజ్ఞల యొక్క పాత్ర ఓన్లీ ఆ సూత్రంలోనే ఉంది. అలాగే గతిశ్చ చెప్పండి. గతిశ్చ అన్న సూత్రంలో మేడం అక్కడ మీకు చెప్పారు, గతిశ్చ అన్న సూత్రము ఇక్కడ ఒకసారి ఓపెన్ చేస్తాను, ఎవరైనా ఓపెన్ చేస్తే చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ మీద కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను. అందుకనే లక్కీలీ మనకి ఎక్కువ లేవు, కానీ లోపల చాలా ఒక్కొక్క గణంలో చాలా ఉన్నాయి కదా, అదే మెయిన్. గతిశ్చ అన్న సూత్రానికి వెళ్తే ఇక్కడ క్లియర్ గా మనకి చూడండి, అష్టాధ్యాయం గతి సంజ్ఞాయా ప్రయోగ. గతి సంజ్ఞాయా ప్రయోగ అష్టాధ్యాయ సప్తసు సూత్రేషు కృత. లక్కీలీ మనకి 7 సూత్రాల్లోనే ఈ గతి సంజ్ఞ యొక్క పాత్ర ఉంది. అందులో మనకి నమస్పురసోర్ గత్యోహో వల్ల ఆల్రెడీ మనకి అసలు ఒక నమస్కి గతి సంజ్ఞ ఉండాలి. ఓకేనా, ఆ గతి సంజ్ఞ ఉంటే అప్పుడు ఆ గతి సంజ్ఞక నమస్సుకే మనకి సకారం వస్తుంది అన్న విషయం కొంచెం అవగమనం అయింది. ఇప్పుడు ఈ ప్రక్రియ ఒకటంతా చెప్పానే సమాస విషయంలో వచ్చేది ఓన్లీ కుగతి ప్రాదయ అన్న సూత్రమే గతి సంజ్ఞకి సంబంధించిన సమాస సూత్రం. దీని వల్ల ఏమవుతుంది అంటే మనకి ప్రాదులు వస్తాయి, ప్రాది సమాసాలు వస్తాయి. మీ దగ్గర కృష్ణానంద మఠం వారి యొక్క పుస్తకం ఉంటే 142 పేజ్ తీయండి. ఆ పుస్తకం ఎవరి దగ్గర అయితే లేదో దయచేసి తెప్పించుకుంటే మంచిది, చాలా మంచి, చాలా యూస్ఫుల్ గా ఉందండి ఇది. చాలా యూస్ఫుల్ పుస్తకము. మనకి కొంచెం బేసిక్స్ అర్థం అవ్వాలి అంటే చాలా మంచి పుస్తకం. నేను నేర్చుకున్నదంతా మెయిన్ ఈ పుస్తకం నుంచే. ఓకే,
142 పేజ్ తీయండి, లేదంటే కనుక ఎవరైనా పెట్టండి ఆ పిక్చర్. తర్వాత అక్కడ మేడం చదువుతారు మేడం, శ్రీదేవి మేడం మీ దగ్గర ఉన్నట్టుంది. ఉందండి, చదువుతాను. అందులో ప్రాది సమాస అని ఇచ్చారు. ప్రాదులకు కు అను అవ్యయము గతి సంజ్ఞకములు సుబంతంతో సమాసము నందును. కు గతి ప్రాదయ. అక్కడ ప్రాదులు తర్వాత కు, ప్రాదులు తర్వాత కామా ఉంది మేడం. ప్రాదులు కు అను అవ్యయము. కు అనే అవ్యయము, అందుకని కు పురుష అని చెప్పుకున్నాం కదా మనం, అది కు అనే అవ్యయము. గతి సంజ్ఞకములు గతి సంజ్ఞకములను సుబంతంతో సమాసము నందును. అంటే ఈ రెండు కూడాను గతి సంజ్ఞకాలతోటి సమాసమును పొందుతాయి అనే కదండి. అంతే. అక్కడ మనకి ప్రగతః ఆచార్యః ప్రాచార్యః అతిక్రాంతః మాలాం అతిమాలః అవకృష్టః కోకిలయా అవకోకిలః పరిగ్లానః అధ్యయనాయ పర్యధ్యయనః నిష్క్రాంతః కౌసాంబ్యః నిష్కాశాంభిః. ఓహో, ఇది ఇలా రూపం చెందుతుందా? శోభనః పురుషః సుపురుషః కుత్సితః పురుషః కుపురుషః కాపురుషః కుత్సితః రాజా కిం రాజా కుత్సితం అన్నం కదన్నం ఈషత్ జలం కాజలం ఈషత్ ఉష్ణం కోష్ణం కవోష్ణం కుత్సితః రథః కద్రథః కుత్సితం తృణం కతృణం ప్రకర్షణే క్షళయిత్వా ప్రక్షాళ్య. ఇక్కడ మనం చూస్తే గనక, సారీ మేడం ఇంటరప్ట్ చేశాను, లాస్ట్. ఇక్కడ ఏంటంటే కు అన్న అవ్యయంతో సుబంతాలు కలిస్తే ఓకే, అలాగే గతి సంజ్ఞలు సుబంతాలు కలిస్తుంది. సో ఇక్కడ మనకి కుపురుష ఇవన్నీ కూడా అంటే కు అనే అవ్యయం వల్ల కలిగినటువంటి ఈ సమాసాలు. అదే పైన భాగం ఉందనుకోండి, గతి సంజ్ఞల వల్ల కలిగిన సమాసాలు. ప్రాచార్య అతిమూల, చూడండి మనకి అవన్నీ అక్కడ ప్రా అతి అవ పరి ఓకే నిస్ ఇవన్నీ కూడా ఏంటి ప్రాదు. ఓకేనా? ఈ సు కూడా అంతే, సు కూడా ఉంది కదా, ప్రపరాపసము సు ఉద్ అనగానే ఆ సు వరకు కూడా అవన్నీ కూడా గతి తత్పురుష సమాసం ప్రాదులతో జరిగింది. అటువంటిప్పుడు కుసుమం అన్నది ఏ అర్థంలో వస్తుంది? కుసుమం అది కుసుమం అంటే మళ్ళీ అర్థం వేరు కదా, అది నెగటివిటీ, అది వేరు కదా, పువ్వు గురించి వస్తుంది కానీ అది ఉండదు కదా. కు అనేది ఇక్కడ అదే చెప్పారు మనము ఆ సూత్రం. ఇందులో మళ్ళీ సబ్ సూత్రాలు ఉన్నాయి. మళ్ళీ కుగతి ప్రాదయాలో కు అనేది ఏ అర్థంలో తీసుకోవాలి? ఇక్కడ కు అంటే నెగటివ్, పాడైనా చెడిపోయినా ఆ కుత్సితం అన్న అర్థంలో తీసుకోవాలి. ఓకేనా? క్రికెట్ అన్న అర్థంలో తీసుకుంటేనే అటువంటి సందర్భంలో అటువంటి కూకి ఈ సుబంతాలతోటి అప్పుడు అది ఈ సమాసం అవుతుంది అని ఇంకొక సూత్రం ఉంది. అది లోపల మనము చూసుకుంటే కనుక మీరు కుగతి ప్రాదయ కాకుండా నెక్స్ట్ సూత్రంకి వెళ్తే మీకు తెలుస్తుంది అది. ఓకేనా? దీంట్లో మళ్ళీ డెప్త్ ఉంది. ఎందుకు ఇప్పుడు కుత్సిత రథ, చెడిపోయిన రథము, పాడైపోయిన రథము అని ఉందనుకోండి, అక్కడ కు స్థానంలో కద్దని వాడాలి అని చాలా వివరణ ఉంది. మనం ఓపికగా చదవాలి అంతే. చాలా చక్కగా ఇచ్చారు అష్టాధ్యాయి.com లో. ఓకేనా? మనకు అన్ని డౌట్స్ అన్ని, సంశయాలన్నీ కూడా నివృత్తి చేసేంత చాలా డీటెయిల్ గా ఉంది. కానీ మనకి ఇంకా అంత పరిపక్వత లేదు కాబట్టి మనకు కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. కానీ చదివితే అట్లీస్ట్ ఒక 40% అన్నా అర్థమవుతుంది. అది ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా కూడా ప్రాది సమాసాలే, కానీ గతి సంజ్ఞకాల వల్ల వచ్చినవి ఓన్లీ పైన 5. ఎక్కడైతే ప్రాదులు ఉన్నాయో వాటిల్నే కన్సిడర్ చేయకూడదు. మనకి కూ లేదు కదా ప్రాదుల్లో. ఓకేనా? అది ఓపికగా పాపం విన్నారు. నాకు తెలిసిన సబ్జెక్ట్ అయితే చెప్పాను.
మేడం మా ఇదిగా చెప్తున్నారు మేమే కొంచెం ఎక్కడానికి కొద్దిగా టైం పడుతుంది గురువులకి. అవునవును మేడం. ఇందులో రెండు ఇది విషయాలు ఒక్కొక్కసారి వినాలి, నేను రికార్డ్ చేశాను మేడం. రికార్డ్ చేశారండి వాణి గారు. సత్యలక్ష్మి గారిని గుర్తుపెట్టుకొని శ్రీదేవి గారిని గుర్తుపెట్టుకొని మరి